పౌలు అనేటువంటి భక్తుడు బైబిల్ గ్రంథంలో 14 పత్రికలు రాశాడు. ఆయన అంటాడు, ప్రియులారా, 1 తక్కువ 40 మార్లు ఇనప బెత్తముల చేత కొట్టబడ్డాను అంటాడు. ప్రియులారా, స్వజనుల మధ్యలో దూషించబడ్డాను అంటాడు, పరజనుల మధ్యలో దూషింపబడ్డాను అంటాడు. అంటే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే భక్తుడు ఏం చెప్తున్నాడు అని అంటే, దేవుణ్ణి నమ్మాడు, దేవుణ్ణిలో బ్రతికాడు, కానీ తన శ్రమలను పొందుతూ ఉన్నాడు, కష్టాలు పొందుతూ ఉన్నాడు. కానీ విషయం ఏంటంటే, తన భక్తిలో లోపం ఉందా అంటే భక్తిలో లోపం లేదు. తాను చేసే భక్తి దేన్ని ఆధారం చేసుకుని చేస్తున్నాడు? వాక్యాన్ని ఆధారం చేసుకుని చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ నడిపింపుతో భక్తి చేస్తున్నాడు. అలా పరిశుద్ధాత్మ నడిపింపుతో భక్తి చేసినప్పటికీ కూడా తాను శ్రమలు పొందుతున్నాడు అని అంటే దానికి గల కారణం ఏంటి అని అంటే, తాను తీసుకునే నిర్ణయాలు దైవికమైన నిర్ణయాలు. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటాడు, దేహమందు ఉన్నను దేహమునకు వెలుపల ఉన్నను ప్రభువుకి ఇష్టలుగా అపేక్షించుచున్నాము అంటాడు. ఎందుకు అనంటే, తన శరీరంలో తను భయంకరమైన హింసలు ఎదుర్కొన్నాడు, భయంకరమైన కష్టాలు ఎదుర్కొన్నాడు. ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఈ కడవరి కాలంలో సంఘానికి శ్రమలు రావాలి. కడవరి కాలంలో సంఘానికి ఏం రావాలి? శ్రమలు రావాలి. సంఘానికి శ్రమలు రావాలి. ఆ శ్రమల్లో సంఘం నిలబడాలి. ఆ శ్రమల్లో సంఘం ఏమవ్వాలి? నిలబడాలి. అలా శ్రమల్లో సంఘం నిలబడాలంటే సంఘము భక్తిని ఎలా చేయాలి అంటే వాక్యానుసారమైన భక్తి చేయాలి.